కూరాశంపేట గ్రామంలో గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వలన సరిహద్దు నీలపల్లి ఆంధ్ర ప్రాంతం గ్రామం కురసంపేట వద్ద ఉన్న డ్రైనేజీ కాలువ తూములు పరిశుభ్రం చేయకుండా వర్షపు నీరు గోదావరి కాలువ ప్రాంతాల ద్వారా ప్రవహించేదాన్ని వ్యర్థ పదార్థాల తూములు మూతబడిన పట్టించుకొని యానం పీడబ్ల్యూడీ అధికార సిబ్బంది పల్లపు ప్రాంతాలలో నీటిని ములుగుతున్నవి అని కంప్లైంట్ చేసిన వెంటనే యానం రీజనల్ అధికారి ఆర్ మునిస్వామి సందర్శించి పనులు మొదలుపెట్టిన 20 నిమిషాల వరకు హాజరు కాని అధికార సిబ్బంది ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కుర్చీలకే పరిమితమవుతున్న యానం పీడబ్ల్యూడీ సిబ్బంది పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. अरे मन राళ్ళు తీసావు కదరా అలాగే అన్న రాళ్ళకి వెళ్ళి ఏమైనా ఉన్నాయా అక్కడ దాకా పైపు ఉందా ఈ గోడ కట్టారు కూడా ఇలా ప్రాబ్లం లేదు అక్కడ మాకు గోడ లేదు మేము ఆఫీసింగ్ ఆఫీసి డ్రైన్ కూడా అంతా కట్టియారు ఇలా ఆ డ్రైన్ కూతంతా కట్టడం వల్ల ఏమైందంటే మొత్తం ఇక్కడ మూసేసారు డ్రైన్ దాకా ఈ కొంపలో ఆ డ్రైన్ దాకా మూసేస్తే అక్కడ ఖాళీగా ఉంది నీరు లాగడానికి ఇక్కడ మూసేసి ఉంది అధికారులకు మామూలుగా దృష్టికి తీసుకెళ్లారు 3 సార్లు అప్పుడు ఇప్పుడు వేసేయండి ఎప్పుడు మునిగిపోతుంటే అలాగే కంప్లైంట్ ఇస్తున్నాం తోడుతున్నారు అంతే